నేను మీ విజయ గున్నీర శైలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు వంకాయ చిక్కుడుకాయ ముద్ద కూర చెప్తానండి. ఇది మన లంచ్లోకి చాలా బాగుంటుంది. పాతకాలం వంట అందరూ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మనం మసాలా కూరలు తింటాము, కానీ దాని టేస్ట్ వేరండి. దీనికి ఉన్న టేస్ట్ దాంట్లో రాదు. మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆహా ఏమి రుచి, చాలా బాగుంటుంది. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను రండి. దీనికోసం 2 వంకాయలు, చిక్కుడుకాయ పావు, ఒక దుంప, 2 టమాటాలు. వంకాయలు మీరు నల్లవి కూడా తీసుకోవచ్చు. నేను తెల్లవి తీసుకున్నాను. తెల్లవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పోపుకి మినప్పప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి. ఇవి కావాలి దీనికి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి. నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఈ ముక్కలన్నీ తరుక్కొని వేసుకోవాలి. వంకాయ, చిక్కుడుకాయ, దుంప. ఇది ముద్దండి. పెళ్ళిళ్ళలోని, ఫంక్షన్లోని ఇవి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది వేసుకొనిక ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. మరీ కాదు, కొంచెం నీళ్ళు వేసుకుంటే మెత్తగా అవుతుంది. అందులో చింతపండు, కొంచెం చింతపండు, 1 చెంచా పసుపు, అలాగే 1 చెంచా ఉప్పు వేసుకొని ఇది ఒక సీటీ వచ్చే వరకు ఉడికించాలి. అందులోనే టమాటాలు వేసుకుంటున్నాను చూడండి. చింతపండు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు, కానీ టమాటాలు వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగో ఇలా వేసుకున్నాను. వేసుకొని దీన్ని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక సీటీ రానిచ్చేయాలండి. ఎక్కువ మరి సీటీ కొట్టించకూడదు, ముద్ద అయిపోతుంది. మరీను ఒక సీటీ చాలు. అయిపోయిన తర్వాత కుక్కర్ బంద్ చేయాలి. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. కుక్కర్ చల్లారింది. మూత తీసి చూస్తాను. చూడండి, చూసారా మెత్తగా ఉడికిపోయింది. మరీ ముద్ద అయిపోదు, కానీ ఇలా ఉడకాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. ఇలా ఒక బాగా కలిపేసుకోండి. మీద కింద కలిపేసుకున్న తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మళ్ళీ మూకుడు పెట్టుకున్నాను. అందులో కొంచెం నూనె వేసుకున్నాను. పోపుకి మరిగింది. అందులో 1 చెంచా మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు పోపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మినపప్పు కొంచెం ఎర్రగా అవుతుందండి. అవగానే ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకోవాలి. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఏంటంటే వంటిట్లో ఎంత వేగం పని అయిపోయి ఎంత వేగం బయటికి వెళ్తామా అని చూస్తూ ఉంటారండి. వేడి ఒకటి ఎక్కువ అయిపోయింది. తర్వాత వేగం చేసుకున్న వంటలు చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి వంటలు చేసుకున్నారనుకోండి చాలా వేగం అయిపోతుంది. అందరికీ ఇష్టం కూడా ఇలాంటి వంటలు. ఎంతసేపు మనం మసాలా కూరలు తింటాము, ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి దీని టేస్టే వేరేగా ఉంటుందండి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి ఇప్పుడు ఈ కూర వేసుకుంటాను. ఇదిగో ఇలా వేసి కలుపుకోవాలి. అబ్బా అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాను. ఆహా ఎంత బాగుందండి, వాసన ఎంత బాగా వస్తున్నారో. సరే, ఇది ఒక మాట ఇలాగా కలుపుకొని దించేసుకోవడమే. ఇంతేనండి కూర. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. పొద్దున వేళ మనం వండుకుంటాం కదా. చిక్కుడుకాయ ముద్ద కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి, ఇది చాలా బాగుంటుందండి. మనం మసాలా కూరలు తింటాము, ఎంత తిన్నా కూడా దీని టేస్ట్ దీనిదేనండి. దీనికి వచ్చిన టేస్ట్ దాంట్లో ఉండదు. ఇది చాలా బాగుంటుంది, చాలా వేగం కూడా అయిపోతుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.